హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. నిన్న నైట్ 2 o'clock మా చెల్లిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళానని చెప్పేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఇప్పుడు మా చెల్లి గురించి కొంతవరకు అయితే నేను ఈ వీడియోలో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మా చిన్న బాబాయ్ వాళ్ళ కూతురే ఈ అమ్మాయి, నా కజిన్ సిస్టర్. సో మా బాబాయ్ పేరు వచ్చేసి ముద్రగోళ జగదీష్ అండ్ మా పిన్ని పేరు వచ్చేసి శోభ. ముద్రగోళ జగదీష్, ముద్రగోళ శోభ వాళ్ళ కూతురే ఈ అమ్మాయి. అమ్మాయి అంటూ చెల్లి చెల్లి అని పస్సాలు అంటున్నా. అసలు మీ చెల్లి పేరేంట మా మహాతల్లి అని చెప్పేసి విసుగొస్తుందా? చెప్తున్నా అక్కడికే వస్తున్నా. మా చెల్లి నేమ్ వచ్చేసి సుష్మిత. తనని ఇంట్లో అందరము ముద్దుగా పూజ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో తనకి సన్నీ కుమార్ తోటి మ్యారేజ్ అయింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, మా మేనత్త వాళ్ళ చిన్న కొడుకు. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు వచ్చేసి 6వ సాయి. అబ్బాయిని మీరు నిన్ననే చూసే ఉంటారు కదా. సో తను అయితే బీటెక్ చేసింది. బీటెక్ అవుతున్నప్పుడే 3rd year లోనో 4th year లోనో అప్పుడు మ్యారేజ్ చేశారనమాట. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను జాబ్ కూడా చేసింది. అమెజాన్ లో చేసింది, గూగుల్లో చేసింది, అట్లా కొన్ని కంపెనీస్ లో జాబ్ చేసింది. జాబ్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడే తను ప్రెగ్నెంట్ అయింది అనమాట. సో ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత అసలు ఎప్పుడో వెళ్ళాల్సింది, కానీ ఏంటంటే అప్పుడు ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఇంకా వెళ్ళలేదు. దాని తర్వాత మళ్ళీ బాబు పుట్టిన తర్వాత వాడికి 1 year వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా వెళ్ళాలని చెప్పేసి అప్పుడు వెళ్ళింది అనమాట. దాని తర్వాత అంటే వీళ్ళకి వీసా రాలేదు, అంటే వాళ్ళ హస్బెండ్ కి అండ్ బాబుకి వీసా రాలేదనమాట. సో మా చెల్లి ఒక్కతే వెళ్ళింది. అది కూడా ఎప్పుడంటే 2021 December లో పోయింది అనమాట. సో చాలా అంటే చాలా ఏడ్చింది. ఏంటంటే అందరినీ వదిలేసి వెళ్తున్నది ఒక ఎత్తు అయితే, తన కడుపులో పుట్టిన కొడుకుని వదిలేసి వెళ్తున్నాడు ఒక ఎత్తు కదా. సో అదైతే అసలు తట్టుకోలేకపోయింది. నేను బాబుని వదిలేసిపోతున్నా, బాబుని ఎవరు చూస్తారు, ఎలా ఏంటిది, ఎంతైనా సరే కన్న తల్లి చూసినంతగా ఎవరు చూడలేరు. సో ఇట్లా కొంచెం బాధపడింది, చాలా అంటే చాలా బాధపడింది. దాని తర్వాత ఇంకా 2021 December లో తను పోతే, దాని తర్వాత వాళ్ళకి 2022 October లో మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు అప్పుడు అక్కడికి వెళ్ళారనమాట. సో చాలా అంటే చాలా అంటే ఉంటది కదా ఆ పెయిన్, ఆ బాధ. దాని తర్వాత ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. అక్కడే ఉన్న తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ మేలో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. ఎందుకనంటే మా బాబాయ్ పిన్ని వాళ్ళది ఇంటి గృహ విషయం ఉండింది అనమాట. సో అందుకోసమని ఇక్కడికి వచ్చింది అనమాట. ఫస్ట్ టైం వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట. అండ్ అక్కడ చాలా అంటే చాలా కష్టపడింది. అంటే బాబుని చూసుకోవడము, తన తర్వాత జాబ్ చేయడము, అండ్ తనకి అసలు చలి అయితే అస్సలు పడదు. అసలు ఎలా ఉండిందో ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు. అండ్ తనకి కెనడాలో మాస్టర్స్ చేసింది. ఇంత మెమరబుల్ డే టైంలో కూడా బాబాయ్ పిన్ని అక్కడ లేరు. సో తను చాలా అప్సెట్ అయింది. ఎవరు లేరు ఇక్కడ, అది ఇది అని చెప్పేసి చాలా బాధపడితే అప్పుడు ఇంకా మా తమ్ముడు, ఎందుకు నువ్వు బాధపడకు నేను వస్తానులే అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు వెళ్ళాడు. మా తమ్ముడు అంటే ఇంకా తనకి అన్నయ్య అనమాట. సో నేను వస్తానులే అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు. అప్పటికి వాళ్ళ హస్బెండ్ అండ్ బాబు ఉన్నా కూడా అంటే మమ్మీ వాళ్ళు లేరు అని చెప్పేసి తను ఫీల్ అవుతుంటే, సో నేను వస్తానులే అని చెప్పేసి మా తమ్ముడు వెళ్ళాడు. అంటే తనకి అంటే మా చెల్లికి అన్నయ్య అనమాట. సో ఇంకా వీడికైతే చాలా ఎక్సైట్మెంట్ ఏంటంటే నేను ఇండియాకి వచ్చేసాను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే మేలో వచ్చారు కాబట్టి అప్పుడు ఎండలు చాలా ఉంటాయి కదా. సో అసలు తట్టుకోలేకపోయాడు, అంటే అక్కడే బాగా అలవాటు అయిపోయాడు కదా. సో ఇక్కడ వేడికి అస్సలు తట్టుకోలేకపోయాడు. సో ఇప్పుడైతే కొంచెం చలిగానే ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే బాగానే ఉంటాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ గ్రాండ్ వెల్కమ్ చేసాం మా చెల్లికి. ఏంటంటే పెద్ద పటాకులు అవన్నీ అయితే పెద్ద పెద్ద డమ్ అట్లాంటివి అయితే మేము పేల్చలేదు. ఎందుకనంటే అప్పటికి 1:32 అయ్యింది కదా. సో ఆ టైంలో పేలిసి అందరూ లేచి ఏంటబ్బా అది అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి అలాంటి కాకుండా ఓన్లీ చిచ్చుపుడ్డలు మాత్రం కాల్చి అండ్ దాని తర్వాత ఇట్లా వెల్కమ్ చేసినండే. అండ్ బాబాయ్ ఇట్లా మొత్తం అంతా వెల్కమ్ అని చెప్పేసి పువ్వులతో రాయడము, చుట్టూ పువ్వులు పెట్టి లైట్స్ పెట్టడం, ఇవన్నీ చేశాడు అనమాట. అంటే కూతురు వస్తుందని చెప్పేసి ఇంకా ఉంటది కదా ఎంత హ్యాపీనెస్ వాళ్ళకి. సో అలా మొత్తం అంతా వెల్కమ్ చేశాను అనమాట. దిష్టి తీస్తుంది అనమాట. సో ఎంతైనా సరే ఎంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ దిష్టి తీయాలి కదా. అండ్ వీళ్ళు ఏంటంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్స్ చాలా చేంజ్ అవ్వాలంట, ఒక 2-3 ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలంట. సో అదంతా నాకైతే తెలియదు, అట్లా మధ్యలో చెప్తుంటే విన్నాను అనమాట. 2 flights చేంజ్ అవ్వాలి అది అని చెప్పేసి. సో అంత దూరం నుంచి ఇట్లా ఫ్లైట్స్ చేంజ్ అయ్యి అంతా చేసి వచ్చేసరికి వాళ్ళకి అసలు ఫుల్ ఆకలి అవుతుంది. వాడికైతే చాలా ఆకలి అవుతుంది. నాకు ఆకలి అవుతుంది ఫస్టే చెప్తున్నాడు. దాని తర్వాత ఇంకా మా చెల్లి కూడా ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ ఇంకా అక్కడ ఫొటోస్ కూడా దిగామన్నమాట. సో మొత్తం డీటెయిల్ గా మా చెల్లి గురించి నేను చెప్పానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అవుతే మాత్రం ఎప్పుడైనా మళ్ళీ వీడియోలో చెప్తానులేండి. సో వీడియో వచ్చి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.